నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వజైనల్ డిశ్చార్జ్ అంటే యోని నుంచి వచ్చే డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఇవి ఎన్ని రకాలుగా ఉండొచ్చు, అంటే కలర్లో డిఫరెన్సియేషన్ ఏంటి, కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనము ఏదైనా ప్రాబ్లం ఉందా అని తేల్చగలమా అనేది ఇవాళటి టాపిక్. సో వజైనల్ డిశ్చార్జ్ అంటే యోని నుంచి వచ్చే డిశ్చార్జ్ నార్మలే అండి. ఇదేంటంటే యోనిలో అంటే వజైనాలో, సర్విక్స్లో ఏదైనా డెడ్ సెల్స్ ఉంటే తీసేయడము, ఇన్ఫెక్షన్స్ ఉంటే చిన్న చితకా అవి రాకుండా చూడడం అనేది వజైనల్ డిశ్చార్జ్ ప్రాపర్టీ. అంటే యోని నుంచి వచ్చే డిశ్చార్జ్కి ఇదొక రోల్ ఉందన్నమాట. కాకపోతే డిశ్చార్జ్ కలర్ బట్టి, డిశ్చార్జ్ కన్సిస్టెన్సీ బట్టి మనం ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా తేల్చవచ్చు. ఈ టైప్స్ గురించి చెప్పే ముందు పీరియడ్ ఉన్నప్పుడు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాము. సో అండం విడుదలయ్యే ముందు వెజైనల్ డిశ్చార్జ్ అంటే యోని నుంచి వచ్చే డిశ్చార్జ్ నీళ్ళలాగా ఉండడము, వాటర్ కలర్లో ఉండడం అనేది చాలా కామన్. ఎందుకంటే కణాలు అక్కడ చేరినప్పుడు చాలా సులభంగా అండం దాకా వెళ్ళగలగాలి కాబట్టి ఆ డిశ్చార్జ్ అనేది నీళ్ళలాగా అయిపోతుంది అనమాట. పీరియడ్కి ముందు ఈ యోని నుంచి వచ్చే డిశ్చార్జ్, ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది థిక్గా మారడం, వైట్ కలర్లో అవ్వడం అనేది చాలా కామన్. సో ఇది మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు, అంటే పీరియడ్స్ వచ్చేటప్పుడు ఈ వజైనల్ డిశ్చార్జ్ కన్సిస్టెన్సీ, క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పాను. మీకు మెనోపాజ్ దగ్గర అవుతుంది అనుకోండి, అంటే పీరియడ్స్ రాకుండా ఆ వయసులో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఈ ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం వల్ల, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ ఉండడం వల్ల మీకు ఈ వజైనల్ డిశ్చార్జ్ లేకపోవడము లేదా చాలా తక్కువ ఉండడం అనేది చాలా కామన్. సో ఇది వజైనల్ డిశ్చార్జ్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు రంగు బట్టి కూడా మనం ప్రాబ్లం ఉందా లేదా తేల్చగలము. థిక్గా వైట్గా ఉందనుకోండి ప్రాబ్లం లేదు, నేను చెప్పాను కదా పీరియడ్ బట్టి అది మారుతూ ఉంటుంది. కాకపోతే ఈ థిక్గా వైట్గా ఉన్నప్పుడు ఇచ్చింగ్ ఉందనుకోండి, దురద ఉంది, మంట ఉంది, ఇరిటేషన్ ఉందనుకోండి, అది మంచిది కాదు. అలాంటప్పుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే యాంటీబయోటిక్స్ పెట్టాలి. మీరు గైనకాలజిస్ట్ని కలిస్తే మీకు ఎగ్జామినేషన్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్, ఎంత సివియర్ ఉందో దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ మంచిది కాదండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. దీనివల్ల కూడా ఇచ్చింగ్ ఉండొచ్చు, దురద ఉండొచ్చు, మంట ఉండొచ్చు. ఇది కూడా మంచిది కాదు. దీనికి కూడా మీరు ట్రీట్మెంట్ గైనకాలజిస్ట్ నుంచి తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ బ్రౌన్ కలర్ డిశ్చార్జ్, ఎస్పెషలీ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు ఈ బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ ఉంటే మంచిది కాదు. మెనోపాజ్కి దగ్గరుండి ఇలాంటివి ఉంటున్నాయంటే అసలే మంచిది కాదు. ఎందుకంటే యూట్రస్లో కానీ సర్విక్స్లో కానీ క్యాన్సర్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. 4వ రకం గ్రీన్ కలర్ డిశ్చార్జ్. గ్రీన్ కూడా అస్సలు మంచిది కాదండి. ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు సూచనలు, ట్రైకోమోనియాసిస్ అంటారు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, స్మెల్ మంచిగా రాకపోవడం, ఇచ్చింగ్ ఉండడం అస్సలు సేఫ్ కాదు. ఇది ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలవాలి. మోస్ట్ కామన్ వజైనల్ డిశ్చార్జ్, ఎస్పెషలీ ప్రాబ్లమాటిక్ ఈ ఇన్ఫెక్షన్స్లో డిశ్చార్జ్ అయ్యేది ఈస్ట్ ఇన్ఫెక్షన్స్తో అయ్యే డిశ్చార్జ్. ఇందులో ఇచ్చింగ్ అవ్వడము, కలర్ మారడము, పీరియడ్ ఎప్పుడున్నా ఆ డిశ్చార్జ్ రావడం అనేది ఉంటుంది. దీనివల్ల భార్యాభర్తలు కలవలేకపోవడం అనేది కూడా చాలా కామన్ ప్రాబ్లం. అలాంటప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేయలేకపోవడం అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఇష్యూ ఉన్నప్పుడు, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళ కల్చర్ సెన్సిటివిటీ, అంటే వజైనా నుంచి ఒక స్వాబ్ తీసి, ఒక శాంపిల్ లాగా తీసి కల్చర్కి పంపిస్తే ప్రాబ్లం ఏముందో అని చూసుకొని మీకు యాంటీబయాటిక్స్ పెట్టడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.